బచ్చలమల్లి మన అల్ల నరేష్ గారు తీసిన ఈ ఫిలిం రివ్యూ అయితే ఓవరాల్గా ఈ వీడియోలో చూద్దాం. మీకు ఈ మూవీ రివ్యూ నచ్చితే చూడండి, లేకపోతే వదిలేయండి. అంతకుమించి నేను ఎవరికి ఫోర్స్ చేయదలుచుకోలేను. ఓకే, బేసిక్గా స్టోరీ అయితే ఎలా ఉంటుందని ఒక ప్లాట్లో మాట్లాడుకుంటే మన అల్ల నరేష్ గారు దీంట్లో ఒక క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ ఎలా అంటే చాలా మూర్ఖుడు అన్నట్టు. సో ఆ మూర్ఖుడు అనే క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏందనేది ఓవరాల్గా మీరు ఎంటైర్గా మూవీ చూస్తారు, తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది. సో ఓకే, ఈ పాయింట్ పక్కకు పెడితే మన హీరోయిన్ గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే, మన అమృత అయ్యర్ గారి గురించి మాట్లాడుకుంటే, మన క్యారెక్టర్ కూడా చాలా బాగా పర్ఫామ్ అయింది. ఐ మీన్ దట్ చాలా వేటర్ రోల్ అని చెప్పుకోవచ్చు. ఎంటైర్గా ఉంటుంది ఫిలింలో అని. ఓకే, ఈ ఫిలింలో లవ్ స్టోరీ పార్ట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుందాం భయ్య. నాకు మెయిన్గా అక్కడ కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు. అంటే ఐ మీన్ దట్ ఈ జస్ట్ యావరేజ్ పోర్షన్స్ అనిపించింది. ఇదివరకు చూసిన లవ్ స్టోరీస్లోనే అలా కొన్ని స్క్రీన్ ప్లే అయితే అనిపించింది. అది కూడా మెయిన్గా మీరు చూసేది సెకండ్ హాఫ్లో స్టార్టింగ్ నుంచి అయితే ఉంటుంది అలా చెప్పుకుంటా. సెకండ్ హాఫ్లో ఇంకో కొంచెం డెప్త్ స్టోరీ ఉంటే బాగుండి అనిపించింది, కానీ ఇట్ డజంట్ వర్క్ ఎనీ సెన్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ ఇక మూవీలో నాకు నచ్చిన పోర్షన్స్ ఏమైనా ఉన్నాయంటే మన అల్ల నరేష్ గారి పర్ఫార్మెన్స్, యాక్టింగ్ అద్దర కొట్టేశారు, అది మాత్రం చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆ స్క్రీన్ ప్లేస్ వైజ్గా ఇది జస్ట్ ఓకే ఇట్లా అనిపించింది. అది కొంచెం డిసప్పాయింట్ చేసింది అని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా డిసప్పాయింట్ చేసింది. సాంగ్స్ కూడా జస్ట్ యావరేజ్ అనిపించింది. క్లైమాక్స్ పోర్షన్ ఓకే భయ్య బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఫిలింలో నాకు అనిపించిన పర్సనల్గా చెప్పుకుంటే కనెక్ట్ అయిన సీన్స్. సో ఇలా అయితే ఉంటుంది బచ్చలమల్లి అనే మూవీ అయితే ఉంటుంది. మన అల్ల నరేష్ గారి ఫ్యాన్స్ కనుక ఉంటే, మన అల్ల నరేష్ గారు ఎలా ఉన్నా పర్వాలేదు. అంటే ఇది వరకు రీసెంట్గా వచ్చిన ఫిలిము కాకుండా దానికి వచ్చిన ముందు ఫిలిమ్స్లో కొన్ని యాక్షన్ ఫిలిమ్స్, కొన్ని థ్రిల్లర్ ఫిలిమ్స్ వచ్చాయి. సో అలాంటి మాసీ వేలో కనెక్ట్ అయిన పర్వాలేదు బ్రో అని అంటే ఈ ఫిలిం నేను రికమెండ్ చేస్తాను. మన అల్ల నరేష్ గారి ఫిలిం వెళ్ళి థియేటర్లో చూడండి అని చెప్తాను, విత్ ఫ్రెండ్స్ అని చెప్తాను. అది నా రికమెండేషన్. మీరు చూడండి అనేది నాకు అడుగుతాయి. ఓకేనా, ఇలా అయితే ఉంటుంది మన అల్ల నరేష్ గారి అయితే ఫిలిము. అండ్ ఇంకా ఈ మూవీలో పాజిటివ్ విజన్స్ వస్తే అందరి క్యారెక్టర్స్ ఓకే అనిపించినాయి. అండ్ ఓకే ఇట్లా అనిపించింది. అంతకుమించి నాకు ఇంకా ఎక్కువ కూడా ఫిలిం గురించి ఏం దొరకలేదు చెప్పుకోవాలంటే పాయింట్స్. ఇలా అయితే ఉంటుంది మరి ఓవరాల్గా బచ్చలమల్లి అనే మూవీ. అండ్ ఈ వీడియో కనుక, ఈ రివ్యూ కనుక మీకు కనెక్ట్ అయినట్టయితే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. మన ఛానల్ కొన్ని వీడియో చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, అంతకుమించి ఏం లేదు. అండ్ దట్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.